నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన సమాజం ఎక్కడికి వెళ్తుంది? మన ఆలోచన విధానం ఏ స్థాయికి దిగజారిపోతుంది? ఈ దృశ్యాలు చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కాలం చెల్లిన పాడైపోయిన చాక్లెట్ ప్యాకెట్లను చెత్త కుప్పలో పారేస్తే వాటి కోసం జనం పిచ్చి వాళ్ళలా ఎలా ఎగబడుతున్నారో చూడండి. బైకులు ఆపి ఒకరినొకరు నెట్టేసుకుంటూ ఏదో నిధి దొరికినట్లు ఆ ఎక్స్పైరీ అయిపోయిన చాక్లెట్ బాక్సులను ఎత్తుకెళ్తున్నారు. ఉచితంగా వస్తోంది కదా అని రోడ్డు పక్కన పారేసిన చెత్తను ఇంటికి తీసుకెళ్లే దురాశ ఏ స్థాయికి చేరిందో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ఆలోచించండి, ఒక కంపెనీ తన ఉత్పత్తులను చెత్త కుప్పలో ఎందుకు పడేస్తుంది? అవి తినడానికి ఏమాత్రం పనికిరావు కాబట్టి, వాటి గడువు ముగిసిపోయింది కాబట్టే. ఆ విషయం తెలిసి కూడా కళ్ళతో చూస్తూ కూడా ఆ విషయాన్ని ఎగబడి సంచుల్లో నింపుకుంటున్నారు. మీరు మనుషులా? ఆ ఎత్తుకెళ్లిన బాక్సులను ఎవరికి పెడతారు? మీ ఇంట్లో ఉన్న అమాయక పిల్లలకే కదా. మీకు మీ పిల్లలకి చాక్లెట్లు కొనిచ్చే స్తోమత లేకపోతే మానేయండి. పిల్లాడు గుక్క పెట్టి ఏడ్చినా భరించండి, కానీ బతుకుతాడు. కానీ ఇలా రోడ్లపై చెత్త కుప్పల్లో పారేసిన విషయాన్ని మాత్రం ఉచితంగా దొరికిందని తెచ్చి వారి నోట్లో కుక్కకండి. ఆ కాలం చెల్లిన ఆహార పదార్థాలు తింటే పిల్లల కడుపులోకి ఫంగస్, ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. తీవ్రమైన వాంతులు, విరేచనాలు, లివర్ ఇన్ఫెక్షన్లు వచ్చి ఆసుపత్రులు పాలయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఉచితంగా దొరికిందని తెచ్చిన కొన్ని రూపాయల చాక్లెట్ల కోసం రేపు వేలకు వేల రూపాయల ఆసుపత్రికి కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు తెచ్చింది చాక్లెట్ కాదు, స్వీట్ అయిన చాక్లెట్ కాదు, అది విషం. పైగా మీ పిల్లల ప్రాణాలు పణంగా పెట్టిన పాపం మీకే కలుగుతుంది. ఉచితం అనే పదానికి మనం ఎంత బానిసలం అయిపోతున్నామో గ్రహించండి. పేదరికం తప్పు కాదు, కానీ ఉచితం కోసం విచక్షణ కోల్పోయి రోడ్డున పారేసిన చెత్తను కూడా ఇంటికి చేర్చడం క్షమించరాని నేరం. దయచేసి ఇప్పటికైనా మారండి. బయట దొరికే ఇలాంటి ఉచితాలకు ఆశపడకండి. మీ పిల్లల ఆరోగ్యం, ప్రాణాల కంటే మీ ఉచిత చాక్లెట్లు ఎక్కువ కాదు. తినే ఆహారం నాణ్యమైనదో కాదో చూసుకోండి. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ప్రవర్తించండి. లేకపోతే మీ చిన్న దురాశ మీ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. బీ అలర్ట్. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.